ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉంది అన్నట్టు కిందకే వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినిక్ అనడానికి కూడా అక్కడ అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ వచ్చి రెగ్యులర్గా వస్తుంటే అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది క్లినిక్ అని, లేకుంటే హాస్పిటల్ అని చెప్పి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్గా ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు రావడము సడన్గా ఈ ప్రొసీజర్ చేయడము వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్డ్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైం లోపల. ఇక్కడ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 అవర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించినటువంటిది, ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి దీంట్లో ఆ ఫోటోలో క్లారిటీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్లో క్లారిటీగా ఉన్నాయి. అండ్ దానికి DNA ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి కానీ, అంటే టెస్ట్ చేయడానికి మంచిదా కాదా అని టెస్ట్ చేయడానికి కానీ, సెమెన్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అలాగే అక్కడ మేము ఆ తర్వాత డస్ట్బిన్లో చూసినప్పుడు ప్రొసీజర్ జరిగినట్టు కూడా ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగింది.